వెళ్తుంటే ఏమైంది అక్కడ సిచ్యువేషన్ శరన్నవరాత్రులు గతంలో ఏ రకంగా జరిగినాయి, ఎవరినైనా ఎప్పుడైనా ప్రోటోకాల్ పరంగా ఎక్కడైనా ఆపడం జరిగిందా ఒకసారి విశ్లేషించుకుంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. విజయవాడ నగర మేయరు ప్రథమ పౌరురాలు అంటారు. మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రోటోకాల్ వెహికల్కి ఏంటి స్టిక్కర్ లేదని చెప్పి కింద దగ్గర నుంచి ఆపుతూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ నేను మేయర్ని కారుకు పెద్ద బోర్డు ఉంది మేయర్ అని. ఈరోజు నగరపాలక సంస్థ లేకుండా, నగరపాలక సంస్థ సహాయ సహకారాలు లేకుండా విజయవాడలోన భవానీ దీక్షలు కానీ శరన్నవరాత్రులు కానీ నిర్వహించగలరా? కార్పొరేషన్ తరఫున శానిటేషన్ వర్కర్లు 1400 మందిని ఈరోజు ఈ దసరా నవరాత్రుల కోసం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క విషయంలోన గవర్నమెంట్కి అనుకూలంగా ఈరోజు దసరా నవరాత్రులు ప్రశాంతంగా జరగాలి, ప్రజలందరూ ఆనందంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నగరపాలక సంస్థలో ప్రతి ఒక్క దాన్ని మేము ఓకే చేస్తూ అటు గవర్నమెంట్కి కానీ ఇటు ప్రజలకు కానీ అన్ని రకాలుగా సహకారం అందించాలన్న ఉద్దేశంతో విజయవాడ నగరపాలక సంస్థ అన్ని రకాల వాళ్ళకి ఏదైతే మమ్మల్ని కార్పొరేషన్ లో మమ్మల్ని ప్రతి ఒక్క పర్మిషన్ మేము ద్వారా ఈ రోజు ఇన్ని రకాలుగా మేము సహకరిస్తుంటే ఒక బీసీ మహిళని, ఒక మేయర్ని నేను అడుగడుగున నేను మేయర్ని నాకు ప్రోటోకాల్ ఉందని నేను ఎందుకు చెప్పుకోవాలి? ప్రథమ పౌరురాలు అని చెప్తారు, ఇదేనా ఇచ్చే గౌరవం నేను అడుగుతున్నాను. ఎక్కడ చూసినా పోలీసులు ఆపేస్తారు, మీకు ఎక్కడ చూసినా మాది డ్యూటీ అంటారు, ఒక బ్యాడ్జ్ ఒకటి మెళ్ళ వేసుకుంటున్నారు, క్యూఆర్ కోడ్ అన్నారు. సరే మీరు ఏది పెడితే, ఏ సిస్టమ్ పెడితే ఆ సిస్టమే ఫాలో అవుతామన్నాం. దర్శనం మార్నింగ్ 8 నుంచి 10 వరకు విఐపి దర్శనం అంటే ఆ టైమింగ్ లోనే వస్తున్నాం. ఆ టైమింగ్ దాటి కూడా మేము ఏ టైం పడితే ఆ టైం రావటం లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయటం లేదు. కానీ ఇచ్చిన టైంకే, ఇచ్చిన ప్రోటోకాల్కే మేము వస్తుంటే కలెక్టర్ గారిని అటు మా బిఎంసీ కమిషనర్ని అడిగితే మీకు మేయర్ బోర్డు ఉందమ్మా, మీకు ప్రోటోకాల్ ఉంటుందమ్మా, మీకెందుకమ్మా ఆ స్టిక్కర్స్, మీకేం అవసరం లేదు, మీరు మీ కార్ వేసుకొని వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు ఆపేదే లేదు అని చెప్పారు. ఈరోజు ప్రతిరోజు ప్రతి దగ్గర నేను చెప్పుకోవాల్సి వస్తుంది, నేను మేయర్ని నాకు ప్రోటోకాల్ ఉంది అని.